నేను ఇప్పుడు ప్రగతి భవన్లో ఉన్నా. మార్నింగ్ వచ్చిన ఇక్కడికి, ఏదో ఫస్ట్ రోజు వస్తున్నా కదా అని వీడియో తీయలే. రేపటి నుంచి మనం రెగ్యులర్గా వస్తాం. సీతక్కకి రేపటి నుంచి మనమే కెమెరామ్యాన్. అంటే ఇంతకుముందు తీసింది కూడా నేనే కదా, సో ఇప్పుడు కూడా నేనే ఆఫీషియల్గా. కానీ ప్రస్తుతానికి మన దగ్గర కెమెరా లేదు. కెమెరా ఒకటి తీసుకోవాలి. మొన్న ట్రై చేసినా కదా, దొరకలే. ఐ మీన్ బడ్జెట్ కొంచెం హెవీ అయిపోయింది, అందుకే తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలి. మొన్న బ్లాగ్ అక్కడికే క్లోజ్ చేసేసిన, ఎందుకంటే ఫుల్ ఎండ కొట్టి నేను ఎన్ని తిరిగినా తెలుసా. అసలు కెమెరాల కోసం తిరిగి తిరిగి యాస్టకి వచ్చి బ్లాగ్ కూడా ఆడబెట్టేసిన. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ వచ్చినా నేను ప్రగతి భవన్కి, కానీ వచ్చి కలిసి మాట్లాడినా. సో మార్నింగ్ వచ్చి అత్తమ్మను కలిసి మాట్లాడి, అంటే మాట్లాడడం చక్కగా కుదరలే కానీ అట్లా మాట్లాడినాం. తర్వాత అక్కతో మాట్లాడినా, అంతా ఓకే. కాకపోతే కెమెరా లేదు కాబట్టి కెమెరా తీసుకున్నాక ముచ్చట. నీడ కొట్టుకున్నాం బై. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంది కదా, అలా పోయి మాట్లాడొస్తా. రెండు కెమెరాలు చూసిన, రెండు నచ్చినాయి నాకు. ఒకటేమో 52,000 ఉంది, సోనీ ఆల్ఫా 6000. ఇంకొకటి నికాన్లో ఉంది, నికాన్ Z30. దానికి కూడా డ్యూయల్ లెన్స్, దీనికి కూడా డ్యూయల్ లెన్స్. కాకపోతే నికాన్ 82,000 ఉంది. బెస్ట్ సోనీ తీసుకున్నాడు బెస్ట్ అనుకుంటున్నాను అయితే. కాకపోతే దాని కెమెరా క్లారిటీ ఎట్లా వస్తుంది, ఫొటోస్ మంచిగా వస్తాయా లేదా అని చూసుకోవాలి. చెక్ చేద్దామంటే అక్కడ ఎవరు లేడు. సో ఇక యూట్యూబ్లో చూద్దామని పోతున్నా ఇంటికి. మ్యాక్సిమం అది ఫిక్సే. ఫొటోస్ నీట్గా వస్తే సరిపోతుంది నాకు. వీడియో ఎట్లాగో తీయం కదా, ఫోటోలు నీట్గా వస్తే సరిపోతుంది. డ్యూయల్ లెన్స్ ఉన్నాయి, 16 to 50 mm ఒకటి, 55 to 210 mm ఒకటి. ఆరామ్సే తీసుకోవచ్చు. మళ్ళీ కాంపాక్ట్ ఉంది చిన్నగా. గిన్నూడి ఎంత పెద్ద కుక్కరా రే అమ్మ రోడ్డు మధ్యలో. TVS 08HU 6876. సేమ్ బ్రోది అని లెక్కనే ఉన్నదే బండి. లే బ్రోకు మొన్ననే కొత్త మార్పించిన ఉన్నాడు. చూడడానికి గుద్దాలు ఉంటాయి బండ్లు. సర్వీస్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఇక. మన వర్క్ ఎట్లుంటుంది ఏందనేది కూడా ఒకసారి బ్లాగ్ చేస్తా, దాంట్లో మీరు చూడొచ్చు. అది కూడా వీలైతే చేస్తా, ఎందుకంటే తిరిగేది మనం మినిస్టర్తో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనమే ఉండాలి.
ఎప్పుడు ఈ గల్లీలన్నీ తిరిగేటి. ఫస్ట్ డే ప్రగతి భవన్లో ఎట్లా అయిందంటే పోయినాక గేట్ దగ్గర ఆపిండు ఫస్ట్. అక్కడ అది ఉంటుంది కదా, అక్కడ ఆపేసిండు. బ్యారికేడ్స్ ఉంటాయి, అక్కడ ఆపేసిండు. ఆపేసి ఎక్కడికి అని అన్నాడు. సీతక్క వాళ్ళ దగ్గరికి అని. అపాయింట్మెంట్ ఉందా అన్నాడు. అపాయింట్మెంట్ నాకు అవసరం లేదని అన్నా. సరే ఎవరికన్నా ఫోన్ చేయి, నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి. మా అక్క ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి చెప్పింది. లోపలికి పోయి చెక్ చేసి మొత్తం బ్యాగ్ ఇట్లా అన్నీ చెక్ చేపిస్తాడు. బ్యాగ్ ఇట్లా అని చెక్ చేసినాక చెప్పేసిన, నేను రేపటి నుంచి డైలీ వస్తా ఫోటోగ్రాఫర్ని ఇట్లా అంటే, అవునా ఓకే ఓకే, నువ్వు వచ్చినప్పుడు బండి ఇటు పెట్టుకొని ఇట్లా చెక్ చేసుకొని ఇటు వెళ్ళిపో అని చెప్పేసి, మళ్ళీ బయటకు వచ్చినాక పోలీసుకి కూడా అదే చెప్పేసి, ఫోటోగ్రాఫర్ ఇట్లా అంటే ఓకే ఓకే అన్న అని పంపించేసాడు. రేపటి నుంచి ఇదే బండి మీద వస్తావా అని ఇట్లా చూస్తున్నాడు. బండికి వెళ్ళి నెంబర్ ప్లేట్ చూసుకున్నాడు. చూసుకొని పంపించేసాడు. ఓకే వెళ్ళిపోయినా. ఇంత సెట్. ఇంకా ఒక్క కెమెరా లేనందుకే ఆగడం అయింది. ఇవాళ వాళ్ళు బయటికి వెళ్ళి అత్తమ్మ వాళ్ళు, నేను ఒక్కనే, నేను అక్క ఉండి బయటికి వెళ్ళి వచ్చినాం. అమ్మదినమ్మ ఇక్కడ మెఫిల్ ఎప్పుడు పడ్డది? రిలయన్స్ ఓకే, రిలయన్స్ పడ్డది నాకు తెలుసు. మెఫిల్ ఎప్పుడు పడ్డది? మెఫిల్ అంటే ఫేమస్, ఇట్స్ ఫేమస్. సో మొత్తానికి నాది ఇట్లా అయిపోయింది. నా పని అయితే ఫినిష్ అయిపోయింది. బ్లాగ్స్ అప్లోడ్ చేద్దామంటే నా దగ్గర ప్రాపర్ ఇంకా అది రాలే, నా దగ్గర ప్రాపర్ ఫోన్ లేదు నా దగ్గర. సో అందుకే నేను వెయిట్ చేస్తాను. వన్స్ నా దగ్గర ఫోన్ ఉన్నదంటే రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి నేను తీసిన బ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత కొత్త బ్లాగ్స్ చూద్దాం. ఈ బ్లాగ్ ఎప్పటికి వస్తుందో నాకైతే కన్ఫామ్గా చెప్పలేను నేను. అటు ఇటు పోయి ఒక 10-15 డేస్ అవుతుంది ఈ బ్లాగ్ రావడానికి. ఎందుకంటే పాతయ్యే 2-3 ఉన్నాయి బ్లాగ్స్. ఫస్ట్ ఇంటికి వెనక థమ్స్ అప్ తాగి సప్లై కొరగాలి. ఈ ఎండకు బయట దిగాలంటే అసలు వర్కౌట్ అవుతలేదు. ఆనో జీడి దాకా వచ్చినందుకే తలనొస్తాను. సో ఇంతటితో ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోటో మ్యావరిక్.